నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. దశల గురించి చెప్తూ ఉన్నారు. ఏ దశలు ఎట్లాంటి పరిస్థితుల్ని ఇస్తాయి అనేది. కేతు మహర్దశ మాలిఫిక్ అయినప్పటికీ మరి మోక్షాన్ని ప్రసాదించే ఏకైక గ్రహం కేతు. ఎక్కడ మరి కేతు ఎట్లాంటి పొజిషన్స్ లో ఉంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ని వస్తాయి? అంటే రాహు అంత చెప్పకపోవచ్చు, ఎక్కువ అంత రాహు అంత వినం. రాహు మాయా 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 అని బాగా చెప్తుంటారు. మరి కేతు మహర్దశ ఎన్నేళ్ళండి? 7 years. 7 years. ఓకే, 7 years కాబట్టి కేతు మహర్దశ ఎలా ఉంటుంది? కేతు మహాదశ కూడా అన్ని దశలు నేను చెప్పాను కదా, దేన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కేతు మహాదశలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కిందకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బేసిక్ గా కేతు ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా కట్ చేసేస్తుంది అన్ని. అంటే ఏంటి, ఇప్పుడు కెరియర్ లో నువ్వు బాగా పైకి వస్తున్నావు, అందరూ నిన్ను నమ్మి ఇచ్చారు పొజిషన్ అన్నా కూడా సమ్ టైమ్స్ కిందకి దిగజారిపోతుంది. పరిస్థితులు అట్లా వస్తాయి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులు మారిపోయారంటే అన్ని మారిపోవా? అలాగే కేతు మహాదశ వచ్చినప్పుడు అది ఒక కలహం, కుటుంబ కలహాలు అంటూ ఉంటాం, అది కేతు మహాదశ ఇస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలు పుట్టడానికి కూడా మనం ఇప్పుడు సర్పదోషాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కేతు ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ ఇట్ అనమాట. సో కేతుకి ఎప్పటికైనా మనం గణపతికి కాళ్ళు పట్టుకోవాలని చెప్పేస్తాం, అంతే, ఇంకేమీ చేయడానికి లేదు. లక్ష్మీ గణపతి హోమాలు చేయడం ఎక్కువ. కేతుకు చెప్పేది ఏంటంటే హోమాలు చేయడం, జపాలు చేయడం, కేతు జపం చేయడం. అది కూడా నేను చెప్పడం ఏంటంటే 14,000 సార్లు అలా చెప్తూ ఉంటాం అనమాట. అవి చేయాలి, తప్పక కంటిన్యూస్గా చేయాలని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఏమి చేయలేము. కేతు ఇస్ ద ప్లానెట్. రాహుకైనా కొన్ని పరిహారాలు చేస్తే మారుతాయి, కేతుకి పరిహారాలు చేసినా కొన్నిసార్లు పరిస్థితి అట్లానే ఉంటుంది. ఇట్ డజంట్ చేంజ్ అనమాట. అయ్యో, అదేంటి? అంత చేంజ్ అవ్వదు. కేతు అలాంటి ప్లానెట్. అందుకని నువ్వు అన్న మోక్షం ఇచ్చే ప్లానెట్ అని. మోక్షం అంటే నాట్ ఓన్లీ డెత్ అని కాదు, అది ఏదైనా స్టార్ట్ చేయడం కూడా. ఒకటి ఎండింగ్ అయితే ఒకటి స్టార్ట్ చేస్తాం కదా, దానికి గ్యాప్ ఉంటుంది చూడు, దానికి కూడా మోక్షమే, అంతే కదా. ఇప్పుడు ఒకటి స్టాప్ అయిపోయింది నాకు, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయాలి నేను. ఎందుకంటే నేను స్తంభించి అట్లా కూర్చోలేను, అన్నీ వస్తాయి కదా, అన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకి. సో ఇవన్నీ రాకుండా నిన్ను టెస్ట్ చేస్తుంది అనమాట కేతు. ఇట్స్ అ టెస్టింగ్ పీరియడ్ యాక్చువల్లీ. సో అలాగే మనం కేతులో సపోజ్ అంతర్దశలో వచ్చాయి, కేతు వీనస్ కానీ లేకపోతే కేతు రాహు కానీ. సో కొన్నిటికి మంచి జరుగుతుంది, కొన్నిటికేమో మనకి కోర్ట్ కేసెస్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే చుట్టూ ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంట కట్ అవ్వడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి అనారోగ్యం రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బేసిక్లీ కేతు ఆల్సో ప్లేస్ అ రోల్ ఫర్ ఆన్ అవర్ ఫిజికల్ బాడీ అనుకుంటాం, ఆ ఎనర్జీ. సో ఇన్ వాట్ వే అంటే కొన్ని డిసీజెస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడో లేని డిసీజెస్ కూడా వస్తాయి. మనం చూసాం రీసెంట్గా కోవిడ్. అంటే ఎట్లా వస్తుందని కూడా తెలియదు, విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట, సడన్ గా రావడం. చిత్ర విచిత్రం అయితే అంతే, దానికి మాటే అదే చెప్తూ ఉంటారు అనమాట. చిత్ర విచిత్రంగా డబ్బు వస్తుంది అంటాం, అలా కూడా ఉంది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను అనమాట. సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సడన్ గా డబ్బు వస్తుంది, సడన్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్. ఎందుకు అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనేది మనని ఆలోచింపజేస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక మాయ. మనం రాహుకి మాట్లాడుకున్న మాయ అని, ఇది కండిషన్స్ అలా ఉంటాయి. మాయ అయినా కూడా మనం కొన్నిసార్లు బయటికి రాలేకపోతాం. అది డిఫరెంట్ మాయ, ఇది డిఫరెంట్ మాయ అనమాట. దీనికి ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటగ్రిటీ ఒకటి ఉండాలి, ఇంకోటి డిసిప్లిన్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఉండాలి అనమాట. షుడ్ నాట్ వేవర్ ఫ్రమ్ డిసిప్లిన్. అంటే పర్సనల్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కేతు మహాదశలో. ఇక్కడ మాత్రం మనం కొంచెం పట్టు విడిపో వదిలేసాము అంటే నాట్ ఓన్లీ పర్సనల్ రిలేషన్షిప్స్, ఈవెన్ హెల్త్ విల్ గెట్ ఎఫెక్టెడ్. హెల్త్ అంటే ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ మెంటల్ హెల్త్ ఆల్సో. దాంట్లో ఇంకోటి ఏంటంటే వ్యసనాలకి అలవాటు పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది కేతు మహాదశలో. ఎందుకంటే టెయిల్ అంటే ఏంటి, మనకి ఆల్మోస్ట్ ఎండింగ్. అందుకనే మోక్షం అని కూడా చెప్పుకోనండి. సో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉందన్నమాట. సో దాన్ని పైకి తీసుకురావాలి అంటే ఎంత కష్టపడాలి.
సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా మనకి హెల్ప్ చేసేదానికి వస్తామని చెప్పిన వాళ్ళు అందరినీ నమ్మకూడదు. సో చాలా ఏంటంటే తప్పుదారి పట్టించే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదే బిజినెస్ పీపుల్ అయితే కేతు మాదర్స్ వస్తే నేను చాలా మందిని చూసాను, అసలు కంప్లీట్గా డబ్బు రావడం అనేది స్తంభించిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ కిందకు దించేసి పైకి లేపుతుంది. ఇది కూడా 2 రోలర్ కోస్టర్ అంతే, కంప్లీట్. అది చిత్ర విచిత్రం అన్నావు కదా, అదే తెలుగులో అనుకుందాం కాసేపు. అది రైడ్ అవుతూనే ఉంటుంది. అది డబ్బు నేను చాలా మంది చూసాను, సడన్ గా స్టాప్ అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. అప్పటి వరకు బాగుంటుంది చక్కగా, ఇది రాగానే ఇంకా స్టాప్ అయిపోతుంది. అండ్ ఆల్సో చాలా బ్యాడ్ డ్రీమ్స్ రావడం కానీ, సూచనలు కొన్ని బ్యాడ్ సూచనలు రావడం కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిహారం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా, కంప్లీట్గా గణపతికి చేయాలి. అండ్ ఆల్సో ధర్మక్షేత్రాలు సందర్శించుకోవాలన్నమాట. పుణ్యనది స్నానాలు చేసుకోవడం, అది రెగ్యులర్గా చేయాలి. ఇది 7 ఏళ్ళు రెగ్యులర్గా చేయాలి. ఎందుకంటే మనకి ముందు నుంచి ఏంటి అన్ని చెప్పాలి, అన్ని డిసిప్లిన్స్ ఉండాలి మనకి. అటు మోక్షం కూడా ఒక డిసిప్లిన్, సోల్స్ ప్రోగ్రెషన్ అనేది ఉండాలి. ఎందుకు పుట్టడం చచ్చిపోవడం ఇదేనా? అది ఎందుకని తెలియదు కదా, ఎందుకు పుడుతున్నా ఎందుకు చచ్చిపోతుంది, ఇదే పని, ఇదే చట్టం, పర్పసే ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ ఆ పర్పస్ అనేది ఏంటి అనేది మనకి కేతు నేర్పుతుంది అనమాట. అందుకనే ఇంటెగ్రిటీ అన్న ఫస్ట్. ఆ ఇంటెగ్రిటీ ఉంటేనే మనకి ఏంటంటే వెలుగు అనేది చూపిస్తుంది, మనకి దారి కనిపించాలి కదా. ఇదే పుట్టినప్పుడు మనం చూసాము అంటే నేను ఇందాక చెప్పినట్టు అది ఎప్పుడు వస్తోంది, ఏ ప్రాయంలో వస్తోంది అనేది వెరీ ఇంపార్టెంట్. పుట్టినప్పుడు అంటే తప్పక ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెన్సిటివ్ హెల్త్, సెన్సిటివ్ ఫిజికల్ బాడీ. కేతు లగ్నంలో ఉంటే కూడా సెన్సిటివ్ ఉంటాము. మూన్తో పాటు ఉందంటే కూడా మనకి కేతు వచ్చినప్పుడు కూడా మెంటల్ టఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఎందుకని తెలియదు అది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారచ్చు. జనరలీ మనకు పరిస్థితి మారినప్పుడు మనం మారుతాం. సుధా గారు, నాట్స్ కాబట్టి ఇవి డెఫినెట్ గా రాహుకి కేతుకి డెఫినెట్ గా లింక్ చేస్తూ మాట్లాడతారు. ఎప్పుడు సమసప్తక స్థానాల్లోనే ఉంటారు కాబట్టి కేతు రాహుని చూసిన వాళ్ళు కేతువు యోగించదు, కేతువు చూస్తే రాహు యోగించదు అనేది ఒకటి వింటూ ఉంటాం. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అలా అంటూ ఏమీ లేదు. యాక్చువల్ గా ఏంటంటే రాహు మహాదశ వస్తే కేతు మహాదశ రాదు కదా, కొంత టైం, చాలా టైం పడుతుంది. రాహులో పుట్టిన వాళ్ళకే ఇంకా వస్తుంది, 8 years అప్పుడు వస్తుంది. అదే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు శని మహాదశ వచ్చిన వాళ్ళకి కేతు దశ రావడం ఈజీ, వెంటనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీనస్ లో పుట్టిన వాళ్ళకి ఎట్లా వస్తుంది? అవును, వీనస్ లో పుట్టిన వాళ్ళకైతే రాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఇట్ డజంట్ ఐ మీన్ కొలాబరేట్ ఏం అవ్వదు అక్కడ. సో మేబీ కొంతమందికి ఉండొచ్చు, ఐ మీన్ ఒక్కొక్కరి నమ్మకం అది. మాకైతే అలా ఏం నేర్పలేదా? ఓకే, నాకు చెప్పలేదు కూడా విన్నట్టు మీరు ఒకసారి. అదే, సో అవేం చెప్పలేదు. బికాస్ జనరల్ గా మనం స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఇది విడిగా దశలు చూస్తాము. అది కాంబినేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చూస్తాము. కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది తప్పకుండా, ఎందుకంటే డిఫికల్టీస్ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటాం. అప్పుడే తలుచుకుంటాం. పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడే, పక్క వాళ్ళు సపోజ్ మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా పక్క వాళ్ళు అంటే మనకి పిల్లలు దూరంగా అయినప్పుడు, సపోజ్ మంచి దూరమే అనుకుందాం, వాళ్ళు ఉద్యోగ రీత్యా లేకపోతే చదువుకోవడానికి దూరంగా వెళ్ళారు, అప్పుడు కేతు దశ వచ్చింది అనుకుందాం. ఇట్ విల్ మేక్ యూ థింక్, ఇప్పుడు ఏం చేయాలి నేను, నెక్స్ట్ స్టెప్ ఏంటి? పర్సనల్ డెవలప్మెంట్ కి టైం దొరుకుతుంది. అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు గోల్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడం అనేది కంప్లీట్ స్పిరిచువల్ స్టార్ట్. సో ఏదైనా అంతే, మోక్షం అనేది కూడా అంతే. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎండ్ కాదు, మళ్ళీ ఒక కొత్త న్యూ ఎరాకి ఒక బిగినింగ్ అలాగా. సో కేతు దశ కూడా అంతే అన్నమాట. సో వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు పాజిటివ్ థింగ్స్. బ్యూటిఫుల్ అండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లానెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్, డిఫికల్ట్ డెఫినెట్ గా, అన్ని డిఫికల్ట్, కానీ స్పిరిచువల్ పాత్ లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా చాలా బాగుంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా శుక్ర మహర్దశ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ మహర్దశ, చాలా కూడా దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.